కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపీ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడారు. క్యాన్సర్ చికిత్సలో వైద్య శాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ తో పాటు ఇప్పుడు క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అంటే ఈ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీలు ఎలా ఉంటాయంటే పేషెంట్ రోజువారీ అడ్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈ రోజు పొద్దున పేషెంట్ వచ్చారు, మనం కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇవ్వాలనుకుంటే 2-3 గంటలు ఇంజెక్షన్ రూపంలో ఎక్కించేసి ఆఫ్టర్నూన్ 2-3 గంటల ఇంటికి పంపించేసి అంతా డే కేర్ బేసిస్లోనే మనం ట్రీట్మెంట్ చేయగలం. అంటే పేషెంట్ ఒక రోజంతా ఉండి వాళ్ళ దినం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక రోజు వాళ్ళకి ఇష్టమైన ఒక నచ్చిన రోజు, ఖాళీ ఉన్న రోజు వాళ్ళ అటెండర్తో వచ్చి పేషెంట్ని ట్రీట్మెంట్ చేయించుకుని ఆఫ్టర్నూన్ అంతా పంపించే వీలుంటుంది అనమాట. నివారణ చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ లక్షణం అన్నా కానీ బాడీలో 2-3 వారాల కంటే ఎక్కువ ఉందంటే అది క్యాన్సరే కాదని నిర్ధారణ చేసుకోవాలి. కంటిన్యూస్గా దగ్గు, ఏ లక్షణం లేకుండా అంటే కొంతమంది స్మోకింగ్ అలవాటు లేకుండా కూడా దగ్గు రావడం, దాంట్లో బ్లడ్ పడడం, ఆయాసం కంటిన్యూస్గా ఉండడం, అంటే కొద్ది ప్రాథమిక పరీక్షలు అయితే అందుబాటులో ఉన్న డాక్టర్లు ఫస్ట్లో చేస్తారు దీనికి సంబంధించిన టెస్టులు. చేసినప్పుడు కొన్ని మందులు రాస్తారు కూడా. ప్రస్తుతానికి వారం 10 రోజులు మందులు వాడండి, తగ్గుకుంటే మళ్ళీ రండి అని చెప్తారు చూసారా. ఆ మళ్ళీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్లో చాలా వరకు అన్ని గడ్డలు క్యాన్సర్లా ఉండవండి. చాలా వరకు ఒక 100 గడ్డలు తీసుకుంటే ఒక 10-15 క్యాన్సర్లు ఉంటాయి. సో 80-90% వరకు నార్మల్ కణితులే ఉంటాయి. వాటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించిన చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మన హాస్పిటల్లో జరుగుతుంది, యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. అది హైపర్ సైట్ మెషిన్ అనేది ది ఫస్ట్ ఇన్ ఇండియా అనమాట.